అందరికీ నమస్కారం. అంటే లంగమ్మ అదే నాకు అర్థం కాలేదు. బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. డొల్లా లేదు అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? ఎస్ ఎస్ వాస్తవం. అటు చూడు బే. నువ్వు చేయలేదా నీకు పెళ్లి ఇద్దరు ఆడపిల్ల పుట్టిన తర్వాత మగపిల్లడు కావాలని నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి చూపులకి వెళ్ళలేదా? నువ్వు నిశ్చయంగా చెప్పు, దమ్ముంటే ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏ ఉద్దేశంతో అనలేదు, ఆల్రెడీ కూతురుంది కదా ఇంకో కొడుకుని కనరా అన్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. కొడుకునే కదా కనమన్నాడు, కొడుకుని నిన్ను కనమనలేదు కదా, నీకేం బాధ? కొడుకునే కదా కనమన్నాడు, కొడుకుని నిన్ను కనమనలేదు కదా, నీకేం? వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. అటు చూడు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తున్నారని విజయమ్మ గారే బహిరంగంగా లేఖ రాసి చెప్పడం జరిగింది. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా నీకు దండం పెడతాని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. నాకు నువ్వు మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి. బాలకృష్ణ వారసులు ఎవరు? నా కొడుకు, నా మనవడు, ఇంకెవరున్నారు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్, వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు. అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు. నాకు 3 పెళ్ళం ఉన్నాయి, 4 పెళ్ళంకి రూమ్ ఖాళీ ఉన్నాయి, నీది వస్తాయి అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? యాంకర్ శ్యామలకే రాజకీయం ఏమో తెలుసు, బెట్టింగ్ రాని. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్. ఈ యాప్ లో మీరు అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగిందండి. ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినకూడదు. ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించి అయినా అనుండొచ్చు. అదే యాంకర్లు చెప్పుకోవడం తప్ప ఆవిడ ఎప్పుడైనా ఇక్కడ 5 ఏళ్ళు ఇక్కడ ప్రజల మధ్యలో ఉండి రాజకీయం అనేది తెలుసా? ఏమీ రాదు. వ్యక్తిగత విషయం, ఆయనకి ఎవరి మీద కోపం ఉండొచ్చు, కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సిన టాపిక్ కాదు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. దాని వల్ల ఇప్పుడు ఏమైంది, కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది, వాళ్ళు మేము సినిమా చూడం అంటున్నారు. సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్ కి డబ్బులు రావు. అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేడు. ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా. ఇది ఖచ్చితంగా తప్పే, అది ఎవరు మాట్లాడినా తప్పే. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సినిమా వేదికలపైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన